యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. ధరలు హోల్సేల్ మార్కెట్లో తగ్గినా రిటైల్ మార్కెట్లో ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఇవే ధరలు కొనసాగాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో ఒకవైపున ఆక్వాకి సంబంధించిన ధరల మీద హోల్సేల్ మార్కెట్లో అంటే అటు ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో ధరలకు కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. ఇక్కడ 30 కౌంట్ కానీ అదేవిధంగా 50, 60 కౌంట్ కానీ వాటి ధరలు అయితే ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదనేది మనకు తెలుస్తూ ఉంది. అటు వనామీతో పాటు టైగర్ రొయ్యను కూడా పెద్ద ఎత్తున విక్రయాలు ఆదివారం కావడంతో మార్కెట్లో విక్రయాలు జరుపుతున్న పరిస్థితి. అయితే ధరలు ఒకసారి పరిశీలిస్తే గత వారం ఏదైతే ధరలు ఉన్నాయో అదే ధరలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నట్టుగైతే వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఇక్కడికి వచ్చేటువంటి రోజంతా కూడా అవినిగడ్డ, నాగాలంక ఈ ప్రాంతాల నుండి వస్తుంది. చెరువులు కూడా కొంత ఇప్పుడే క్లోజ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ధరల ప్రభావం ఏదైతే యుద్ధం ప్రభావం అయితే ఈ ధరల మీద రిటైల్ మార్కెట్లో లేదని అయితే వ్యాపారులు చెప్తున్నారు. గత వారంలో ఉన్నటువంటి కిలో 500 ఏదైతే ఉందో అదే ధర కొనసాగుతూ ఉంది. ఒక 20-30 రూపాయలు అటు ఇటుగా ధర కొనసాగుతుంది కానీ పూర్తి స్థాయిలో ధర ఎక్కడ తగ్గుముఖం పట్టలేదని అయితే చెప్తా ఉన్నారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఈ అన్ని రకాల రొయ్యలు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో కూడా ఉన్నాయి. స్టాక్ కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న నేపథ్యంలో అటు వనామీ కానీ టైగర్ రొయ్య కానీ పెద్ద కౌంట్ను కూడా అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి. ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయనేది కూడా వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఇప్పుడు యుద్ధం ప్రభావంతో స్టాక్ కూడా పూర్తి స్థాయిలో ఎగుమతులు నిలిచిపోయినాయి అంటున్నారు. ధరలు హోల్సేల్ మార్కెట్లో తగ్గుతున్నాయి అంటున్నారు. మీ దగ్గర ఇంకా ప్రభావం రాలేదండి. ఇంకెక్కడికి మామూలుగా చెరువులు తక్కువ, రైలు సీడ్ వేసింది తక్కువ, దాని మీద తక్కువ రైలు వస్తాం వల్లనే రేట్ ఎక్కువ ఉంది. మనకు వచ్చేది మార్కెట్ రేట్లకి రైలుకి ఆ ఎక్స్పోర్ట్ రేట్లకి సంబంధం ఉండదు. అది వేరే ఎక్స్పోర్ట్. ఇది ఇక్కడికి వచ్చేవన్నీ దీనికి సంబంధించినవి ఎప్పుడు కుడియడంగా అదే రేటు ఉంటాయి, ఒక 20 అటు ఇటుగా. అంటే పోయిన వారం ఇప్పుడు మీరు 30 కౌంట్ల లెక్కన అమ్ముతున్నారా కిలోల లెక్కన? కిలో లెక్కన. పోయిన వారం ఎంత ధర ఉంది? టైగర్ రొయ్య, వనామీ రొయ్య ఇప్పుడు ఎంత ఉంది? పోయిన వారం 500 అమ్మాము. వనామీ రైలు టైగర్ రొయ్య 500 అమ్మాము. ఇప్పుడు వనామీ రొయ్య 450, 300, 250 అట్లా అమ్ముకొస్తున్నాము. వినియోగదారులు అడగట్లేదా మన ఈ ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి కాబట్టి రేట్లు తగ్గినాయి కాబట్టి ఇక్కడ ఎందుకు పెరిగినాయి అని అడుగుతా ఉంటున్నారా? సార్ అడుగుతున్నారు కానీ ఆ సరుకు లేక రేట్లు పెట్టి కొనుక్కొస్తున్నాము. మేము అక్కడ 100 కేజీలు కొనుక్కొచ్చామండి. ఇక్కడ కేజీ అమ్మాలి. 4 రీలు 2 రీలు అని అంటూ ఉంటారు. మేము కట్ వేసి అమ్ముతాము. దాని మీద ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంది, 8 రోజులైంది. ఎక్స్పోర్ట్లు అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ మార్కెట్లో నిలిచిపోయిన పరిస్థితి ఎక్స్పోర్ట్స్. దాని ప్రభావం పడి ఇప్పుడు మన ఈ రిటైల్ మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంటుందా ఈ మధ్యకాలంలో? ఉంటుంది సార్, ఉంటుంది. కానీ ఈ 2-3 రోజుల్లో తెలిసిద్ది. ప్రస్తుతానికి అయితే వాళ్ళ మామూలు రేట్లే ఉన్నాయి. తగ్గితే ఎంత తగ్గే అవకాశం ఉండదు? కిలో రూపాయలు తగ్గిద్ది. 70, 80, 100 ఆ రేంజ్ లో తగ్గిద్ది. సేల్స్ అలాగే ఉన్నాయి అన్న ప్రభావం? అంటే సేల్స్ మామూలుగానే ఉంది, నార్మల్ ఎప్పుడు ఉండే సేల్సే ఉంది. ఏ రకాలు ఇప్పుడు అందుబాటులో ఉంటుంది? వనామీ, టైగర్ ఈ 3 రకాలే ఉన్నాయి. వనామీ, టైగర్, షాక్రే అని 3 రకాలు. ఈ 3 రకాల మీదే ఉంది ఇప్పుడు. అది మొత్తంగా అయితే యుద్ధం ప్రభావం ఇంకా ఆ రొయ్యల ధరల మీద అయితే రిటైల్ మార్కెట్లో ఇంకా పడలేదని అయితే వ్యాపారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత వారం 500 రూపాయల కిలో ఏదైతే ఉందో అదే ధర ఇంకా కొనసాగుతుందని చెప్పి అది వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే హోల్సేల్ మార్కెట్లో అంటే అటు పశ్చిమ గోదావరి కానీ తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ఆక్వాకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ పూర్తిగా నిలిచిపోయాయి కాబట్టి వాటి ధర అక్కడ 40 రూపాయల వరకు కౌంట్లో తగ్గినట్టుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. దాని ప్రభావం ఇంకా రిటైల్ మార్కెట్కి రావడానికి ఇంకో 2-3 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. ఈ వారంలో యుద్ధం కొనసాగితే కనుక ఈ వారంలో ఒక 100 రూపాయల లోపు కిలోకి రొయ్యల మీద ధరలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి అయితే వ్యాపారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.